రాజ్యాంగం అని చెప్తే చాణక్యుడి దగ్గరికి ఎందుకు పోయాను కాదు. కాబట్టి మీకు రాజ్యాంగం అనేది ఎలా ఉందో మీకు ఒక చిన్న టేస్ట్ చూపాను. అటువంటి రాజ్యాంగాలు కొన్ని వందల వేల సంవత్సరాల కింద రాసినటువంటి సంస్కృతి వారసత్వము ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎటువంటి న్యాయానికైనా. తర్వాత అయ్యా ఇప్పుడు ఏంటంటే నేను తెలియని వాళ్ళు బహుశా ఎక్కువ మంది లేరు. నేను ఇప్పటికీ మీరు యూట్యూబ్లో నా పేరు కనుక కొడితే ఒక 150 వీడియోలు వస్తాయి. ఆవు పాఠం కనుక చెప్తే వాడు ఏది చెప్పినా ఆవు గురించే చెప్తాడని ఒక కథ ఏదో ఉన్నది. నేను కూడా ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తుంటా. ఇప్పటికి నేను 100 సార్లు చెప్పా ఇదే మాటలు. కాబట్టి ఇవేం కొత్తవి కావు. నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయి. మొన్ననే అమ్మాయి మా ఈమె చేసింది దీనికి ఇదే మాటలు చెప్పా. అప్పుడే నేను భవిష్యవాణిగా నేను బ్రహ్మంగారిలాగా కాలజ్ఞానం కూడా నాకు వచ్చు. నేను చెప్పా 500 1000 కూడా చూడరు వీళ్ళు అన్న. అమ్మాయి వ్యూస్ ఎన్ని వచ్చినాయేమో 600 వచ్చినాయి. చూడరు మన వాళ్ళు. మంచివి చూడకూడదు, మంచివి మాట్లాడకూడదు, మంచివి వినకూడదు అని మనం గాంధీ గారి కోతులకి రివర్స్ కోతులు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. కాబట్టి మనకు అవేం పట్టవు. కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు ఎందుకన్నానంటే మీరు సీరియస్గా నేను చెప్తున్నాను. మీరు నా స్పీచ్ అయిన తర్వాత కొంచెం సిగ్గుతో వెళ్ళాలి అందరం. వీ షుడ్ ఆల్ బీ అషేమ్డ్. సిగ్గులేని బతుకులు మనవి. ఎందుకో నేను చెప్తా. ఒక భయంకరమైన మోసం, ఒక భయంకరమైన ద్రోహం మనకి 75 ఏళ్ళ కిందటే జరిగింది. ఒక్కడు మాట్లాడాల. రాజ్యాంగం అనేది వస్తే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని. మనకున్నది హిందూ వ్యతిరేక రాజ్యాంగము. ఈ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఇది హిందూ దేశము, ఇండియాని హిందూ దేశం అని ఇప్పటికీ అనగలుగుతున్నది నేను ఒక్కడనే. నేనే అప్పుడప్పుడు హిందూ దేశం అంటుంటా. మా చిన్నతనంలో ఎవరైనా హిందూ దేశ చరిత్ర అని మాకు పుస్తకాల్లో పాఠాలు ఉండేవి. చరిత్రలో రాసింది హిందూ దేశ చరిత్ర, హిందూ దేశ విజ్ఞానం, హిందూ దేశం అని అందరూ అనేవాళ్ళు. ఇవాళ హిందూ దేశము అని అంటే వాడు ఒక మతోన్మాదిగా ముద్ర వేసినటువంటి నికృష్టపు సమాజంలో మనం బతుకుతున్నాం. మనకేం కనకట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది చెప్తున్నా కనుక మళ్ళా ఇప్పుడు నేను చెప్పేదానికి మీకు సాక్ష్యాలు ఆధారాలు చాలా ఉన్నాయి. కొంచెం వినండి. ఏమిటా మోసం ఏంటి, ఆ ద్రోహం ఏమిటి, మనం ఎందుకు సిగ్గుపడాలి? ఇవాళ కూర్చొని రాజ్యాంగం గురించి ఇవాళ మనకి ఫస్ట్ సిగ్గుపడాల్సింది ఏంటో తెలుసా? ఇండియన్ రిపబ్లిక్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి 1950 జనవరి 26 వచ్చింది. అది వచ్చిన తర్వాత 75 ఏళ్ళు మొన్ననే అయిపోయింది. 75 years అయిపోయిన తర్వాత ఇప్పుడు అద్వానీ అనే ఆయన, ఎల్కే అద్వానీ అనే ఆయన 25 ఏళ్ల కిందట 25 years అయిపోయింది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 50 years అయిపోయింది కదా, మనం ఒకసారి రివ్యూ చేద్దామంటే అందరూ కలిసి ఆయన మీద పడి కరిచారు. అంటే అసలు రాజ్యాంగం ముట్టుకోవటం ఏంటి, రాజ్యాంగం మాట్లాడటం ఏంటి, రాజ్యాంగం గురించి అర్జెంట్ ఇదేంటి చూసి మీరేమో మనుధర్మాన్ని తెచ్చేస్తారా అని అందరూ కలిసి మీద పడి కరిస్తే ఆయన మాట్లాడాడు. చప్పుడు కాకుండా తోక ముడిచాడు. బీజేపీ వాళ్ళు చెంపలు ఎట్లా వేసుకున్నారంటే, వాళ్ళు ఎంత గట్టిగా బీజేపీ వాళ్ళు వేసుకున్నారంటే 25 years దాటిపోయి అయిన తర్వాత వాజ్పేయి పోయి నరేంద్ర మోడీ వచ్చిన 50 + 25 75 years అయినా ఈ రాజ్యాంగాన్ని రివ్యూ చేద్దాము, ఒక్కసారి చూద్దాము ఏమైంది, మన అనుభవం ఏంటి, ఏమన్నా మార్చాలా చెయ్యాలా అని ఆలోచన ఒక్కడికి రాలా, మీడియాకి రాలా, ఒక్క మేధావికి రాలా. చిరతలు పట్టుకొని ఆ రాజ్యాంగానికి డప్పు కొట్టడం మొదలుపెట్టారు. అదేదో భగవద్గీత అయినట్టు దాన్నే మార్చకూడదని. అది అపౌరుషేయం అంటారు, వేదాలు అపౌరుషేయం అంటారు, ఇది అపౌరుషేయం అంట. అప్పుడు ఆ నెహ్రూ అనేవాడే చెప్పాడు, అరే మనం చేస్తున్న రాజ్యాంగం నెక్స్ట్ ఇయర్ కాదు రేపే మార్చేయచ్చు
మనం అందుకని మనం దాన్ని లాక్ చేయకూడదు. ఇప్పుడే కావాలంటే ఇవాళ చేస్తున్నది రేపు పనికిరాతే మన జనం వాళ్ళు మార్చేసి కొత్త రాజ్యాంగం రాసుకుంటారని అప్పుడు చెప్తే నీకు 75 ఏళ్ళైనా దాన్ని ముట్టుకుంటే మైలపడతావు, ముట్టుకుంటా అంటాం పాపం అనేటువంటి సమాజంలో ఉంటే 75 ఏళ్ళ తర్వాత మనం ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా అదేంటి మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తున్నాం అంటే ఫస్ట్ సిగ్గుపడాల్సింది దానికి. ఓకేనా? ఇక ఈ రాజ్యాంగము, మన రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక మనకు సాంప్రదాయంగా వచ్చినటువంటి మనుస్మృతి, చాణక్యుడి అర్థశాస్త్రం పనికిరాదు కదా. వీళ్ళు అన్నీ కలిపి అన్నిటి నుంచి తెచ్చిన మన మేధావులు. జవహర్లాల్ నెహ్రూ అనేవాడు సామాన్యుడు కాదు, వాడు నవభారత నిర్మాత, బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయన రాసిన రాజ్యాంగం ఆయన తెచ్చుకొచ్చాడు కదా. ఎంత గొప్పది అంటే ఈ మన కిందటి తరాలు అంటే మా తరం అనుకోండి, మాకు కూడా కాదు, మాకన్నా ముందు తరం వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాడు ఏం చెప్తే, తెల్లవాడు ఏం చెప్తే అటకే చేయాలి. వాడు ఒక మాయదారి మ్యాక్స్ ముల్లర్ అని ఒకడు ఉన్నాడు, ఒక క్రిస్టియన్ మిషనరీ. వాడు హిందూ మతాన్ని వేదాలని చంపడానికి వచ్చాడు దేశానికి. వాడు వేదాలని ట్రాన్స్లేట్ చేస్తే వాడు వేదాచార్యుడు. మ్యాక్స్ ముల్లర్ వాడు ఒక ఋషి అని మన వాళ్ళే నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకంటే వాడు తెల్లవాడు చేయటము, తెల్లవాడు ఏది చెప్పినా కరెక్టు, తెల్లవాడు చెప్పిందే న్యాయము వేదము అనేటువంటి ఇది ఒకప్పుడు ఉండేది. అంటే మనకి రోల్ మోడల్ ఎవరండి? బ్రిటన్. ఇప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరండి? అమెరికా. అంతే కదా. ఈ మన పాత వాళ్ళప్పుడేమో బ్రిటను, ఇప్పుడున్న అమెరికా, ఈ రెండూ తీసుకుందాం రిఫరెన్స్ పాయింట్లు. వీళ్ళకు కూడా రాజ్యాంగాలు ఉన్నాయి. 1689లో బ్రిటిష్ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఫస్ట్ పార్లమెంటు అధికారం ఎస్టాబ్లిష్ అయింది. రాసుకోండి, ఇంత 1689. అమెరికా కాన్స్టిట్యూషన్ వచ్చింది కరెక్ట్గా 100 ఏళ్ల తర్వాత 1789. వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది, వీళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది. అందరికన్నా ఇప్పుడు సూపర్ పవరు మనకంతా అమెరికా. ముందు అమెరికా దగ్గరికి వెళ్దాం. ఈ అమెరికన్ రాజ్యాంగంలో 7 అధికరణాలు ఉంటాయి. ఆర్టికల్స్ ఏంటంటే 7, ఓన్లీ 7. వాళ్ళు రాజ్యాంగం వచ్చి ఎప్పటికైందండి? 1789 అంటే 211, ఇది ఒక 26, 237 ఏళ్ళుగా అమెరికన్ రాజ్యాంగం అమల్లో ఉంటే కేవలం 7 ఆర్టికల్స్తో వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ మొత్తం అమెరికా రాజ్యాంగంలో ఉన్న పదాలు అన్నీ కలిపితే సంతకాలతో సహా 7300. తర్వాత వాళ్ళు ఈ 239 ఏళ్లలో అమెరికా వాళ్ళు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు అని అంటే 25 సార్లు మార్చారు. ఓకేనా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇక ఇంగ్లాండ్ వాళ్ళకి అసలు రాజ్యాంగమే లేదు. అది అన్రిటెన్ కాన్స్టిట్యూషన్. అక్కడ రాసి ఏమి ఉండదు, సంప్రదాయాలు దాని కింద పోతుంది. కాబట్టి వాళ్ళ దానిలో అసలు ఆర్టికల్సే లేవు. సవరణలు చాలా చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మోస్ట్ ఫ్లెక్సిబుల్, బోస్ గారు చూసి నవ్వుతున్నారు. ఆ మోస్ట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషను బ్రిటన్ది. వాళ్ళు ఎన్నిసార్లు మార్చుకున్నారో వాళ్ళకే లేదు, అయిపోయింది వాళ్ళది. అది వీళ్ళు 25 సార్లు 27 సార్లు మార్చారు అమెరికా వాళ్ళు. 7 రాజ్యాంగ దీంతో 7 అధికరణాలు ఆర్టికల్స్తో 7000 పదాలతో వాళ్ళ అంత దేశాన్ని చేస్తూ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇక మన దగ్గరికి వద్దాం. మన మహాత్ములు మహానుభావులు అందరూ కలిసి రాశారు కదా. దీనిలో వాడు 7000 అయితే అమెరికాది, మనకు 1,45,000 పదాలు ఉంటాయి. 1,45,000 వర్డ్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్. వాళ్ళకి 7 అధికరణాలు ఉంటే మనకి 445 అధికరణాలు ఉన్నాయి. 445. దీన్ని 12 షెడ్యూళ్ళు, 25 పార్టులు, 445 అధికరణాలు, 1,45,000. ఇంత ఎన్ని చెప్పాను మీకు ఇందాక?
1,45,000 పదాలు, 448 అధికరణాలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు. మనం వచ్చి ఎన్నాళ్ళయింది? 75 ఏళ్ళయింది. 106 సార్లు మార్చాం రాజ్యాంగాన్ని. 106 సవరణలు చేసాం. వాడు అమెరికా వాడేమో 27 సార్లు 239 ఏళ్లలో మారిస్తే మనం 106 సార్లు ఏమో సవరణలు చేసాం. అంటే రాజ్యాంగాన్ని ఏ రాజకీయ నాయకుడు వస్తే వీళ్ళకి ఇప్పుడు రేపు అందరూ కలిసి సవరించబోతున్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసి మనందరికీ ఒక మహోపకారమైన, ఒక మహోదాత్తమైన సంస్కరణని రాజ్యాంగ సంస్కరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా చేయబోతున్నారు. ఏంటో తెలుసా? ఇప్పటిదాకా సుప్రీంకోర్టు అనేది ఈ రిజర్వేషన్లు మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాల కోసం ఎంతైనా పెట్టండి అయ్యా, మీకు దండం పెడతాం, 50కి మించకండి, మెరిట్కి కనీసం 50% వదిలిపెట్టి మీ దరిద్రపు రాజకీయాలన్నీ 50%తో ఆడుకోండి అని సుప్రీంకోర్టు చెప్తే, ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పే ఇప్పటిదాకా అందరినీ ఆపి ఉంచింది. లేకపోతే ఆ మండల కమిషన్ వచ్చినప్పుడు వాడే మింగేసేవాడు విపి సింగ్ టైంలో. దీన్ని ఒక సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పిందంటే, పెద్ద మనిషి ఒక తీర్పులో చెప్తే దాన్ని ఇప్పటిదాకా గౌరవిస్తున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి వీళ్ళు అసలు ఇట్లా ఎట్టుంది, 82% రిజర్వేషన్ లేకపోతే ఎట్లండి? 15% ఎస్సీలు, 7% ఎస్టీలు. సరే కనీసం 15 + 2 7 22, ఒక 60% బీసీలు ఉన్నారు, 82% అయింది. వాళ్ళు 82% జాబ్స్లో, సీట్లలో అన్నింటిలో వాళ్ళకి 82% ఇవ్వద్దా అని అంటున్నారు. రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే పల్లవిని అందుకోబోయి రాజ్యాంగాన్ని మారుస్తారు తొందరలో. ఇక అప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పులు పోతాయి, అన్నీ పోతాయి. త్వరలో రాబోతున్నది. ఇటువంటి రాజ్యాంగ సవరణలు ఇన్ని చేయటానికేమో వాళ్ళకి అభ్యంతరం లేదు. అసలు మనకి ఏమిటి, వాట్ ఈజ్ రాంగ్ విత్ అవర్ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకుడు ఇట్టా చెడుగుడాడుతుంటే, మనము ఈ దేశంలో ఉండి బాధ్యత గల పౌరులమని అనుకుంటూ, మనకు తెలియందేమీ లేదు అని మనం అనేసుకుంటూ, అమెరికా ప్రెసిడెంట్ ఎట్లా చేయాలి, వాడు అదేదో దేశానికి పంపించాడు, వాడు ఎవడో ప్రెసిడెంట్ని ఏదో చేశాడు, ఇజ్రాయెల్ వాటి గురించి మనం డిస్కస్ చేసి మంచి చెడ్డలు చేసేంతటి మహామహులం కదా. మన దేశంలో మన రాజ్యాంగము మన నెత్తిన ఏం చేసింది అన్నది మనం ఆలోచించామా?